మార్నింగ్ సార్. ఫిజిక్స్‌లో ఎల్ఏక్యూస్‌కి 8 ఔట్ ఆఫ్ 8 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఆన్సర్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలి? అలానే 8 మార్క్స్‌తో ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8 మార్క్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో 8 అవుట్ ఆఫ్ 8 రావాలంటే మెయిన్గా ఏంటంటే డెఫినేషన్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఈక్వేషన్స్ కానీ, యూనిట్స్ కానీ, డైమెన్షన్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ లైన్స్లో ఉన్నాయో సేమ్ అదే లైన్స్లో ఉండాలి. తర్వాత డయాగ్రామ్స్ అనేది చాలా నీట్గా వేయాలి, వెరీ నీట్గా. తర్వాత ఒకవేళ డయాగ్రామ్స్ కనుక వెక్టార్ బేస్డ్ అయితే కనుక ఒక వెక్టార్ని రిజాల్వ్ చేసినప్పుడు వాటికి ఉండేటువంటి కాంపోనెంట్స్ యొక్క లెంత్ కన్ఫర్మ్గా ఒరిజినల్ వెక్టార్ లెంత్ కంటే తక్కువ ఉండాలి. ఓకే. తర్వాత ప్రాబ్లమ్స్, మెయిన్గా 8 మార్క్స్ క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ ప్రాబ్లం అనేది మెయిన్గా ఎక్కడి నుంచి రావచ్చు అంటే ఏదైతే ఎల్ఏక్యూ ఇస్తాడో జనరల్గా ఆ ఎల్ఏక్యూ రిలేటివ్ అయి ఉండొచ్చు, లేదా ఆ ఎల్ఏక్యూ ఉండేటువంటి చాప్టర్ నుంచి రావచ్చు. కాబట్టి ఎల్ఏక్యూ రిలేటెడ్ టాపిక్స్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని వీలైతే కనుక ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా అందరికీ 8 అవుట్ ఆఫ్ 8 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో ఈ 2 అవుట్ ఆఫ్ 2 అంటే కంపల్సరీ 2 మార్క్స్ రావాలంటే అసలు ఏ ప్రికాషన్ తీసుకోవాలి అంటే కనుక కంపల్సరీగా ప్రతి క్వశ్చన్లో అట్లీస్ట్ 1 ఈక్వేషన్ ఉంటట్టు లేదా చిన్న డయాగ్రామ్ ఉంటట్టు చూసుకోవాలి. తర్వాత దాంట్లో లైన్స్ 2 మార్క్స్లో ఉండేటువంటి లైన్స్ 2 కానీ 3 కానీ 4 కానీ లైన్స్ని కంపల్సరీగా మనకి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్సే ఫాలో అవ్వాలి. మన ఓన్ లైన్స్ దాదాపుగా రాయకుండా చూసుకోవాలి. తర్వాత ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ ఇచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చారు. లేదా మనకి 2 మార్క్స్కి 2 రావాలి లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని 2 మార్క్స్ క్వశ్చన్లో ఉన్న ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ చేసుకోవాలి. దాదాపుగా మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విఎస్ఏక్యూస్ తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ క్వశ్చన్ చేసుకుంటే దాదాపుగా మనకి 2 అవుట్ ఆఫ్ 2 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ టు గెట్ ఫుల్ మార్క్స్ జనరల్గా థర్మోడైనమిక్స్ అంటే స్టూడెంట్ జనరల్గా ఎక్కడ తప్పులు చేస్తారు, ఎక్కడ మిస్టేక్స్ పోతాయి, ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి అనే టాపిక్స్ ఇవి. థర్మోడైనమిక్స్ దానిలో పర్టికులర్గా స్పెసిఫిక్ హీట్ బేస్డ్ క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ దాంట్లో రొటేటరీ మోషన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, గ్రావిటేషన్ దాంట్లో పర్టికులర్గా వేరియేషన్ ఆఫ్ జీ ఫ్యాక్టర్స్లో జస్ట్ లైక్ ఆల్టిట్యూడ్, డెప్త్, లాటిట్యూడ్ లాంటి క్వశ్చన్స్. అలానే ఫైనల్గా హైడ్రోజన్ ఈస్ అబాండెన్స్ అరౌండ్ ద సన్, వై? ఓకే. అండ్ అరౌండ్ ద ఎర్త్ ఈస్ మోర్ అబాండెన్స్, అలానే అరౌండ్ ద సన్ ఈజ్ మోర్ అబాండెన్స్, నాట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీస్ ఆర్ ది టిప్స్ టు గెట్ 85 out of 80 మార్క్స్. గుడ్ మార్నింగ్ సార్. మనకు ఫిజిక్స్లో 4 మార్క్ క్వశ్చన్స్లో 4 అవుట్ ఆఫ్ 4 పడాలంటే మనం ఎలా ప్రజెంట్ చేయాలి? ఓకే. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఫుల్ మార్క్స్ పడాలంటే మీరు ఈ పర్టికులర్ రిలేషన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకటి స్టేట్మెంట్స్ అంటే ఏంటి, లైక్ పారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, కెప్లర్ లాస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి స్టేట్మెంట్స్ బుక్లో ఉన్నట్టుగా జాగ్రత్తగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఓన్ వర్డ్స్ రాయకూడదు. అట్లాగే డెఫినేషన్స్ అంటే ఏమంటాయి, మూమెంటమ్, ఇంపల్స్, అట్లా లాస్ ఆఫ్ మోషన్, ఫ్లూయిడ్స్, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం హైట్, రేంజ్, అలాంటి క్వశ్చన్స్, అలాంటి డెఫినేషన్స్ని మనం జాగ్రత్తగా దీన్ని బుక్లో ఉన్నట్టు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అట్లాగే రిలేషన్స్ ఏమున్నాయి మనకి, నెక్స్ట్ మనకి పారాబోలా క్వశ్చన్లో రిలేషన్ ఉంది, జాగ్రత్తగా లాస్ట్ కన్క్లూజన్లో ఉన్న రిలేషన్ జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అట్లాగే డయాగ్రామ్స్ మనకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాదాపు మనం మళ్ళీ ఇందాక స్టేట్మెంట్స్ చెప్పుకున్నట్టే పారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్లో డయాగ్రామ్ ఉంది, అట్లాగే ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్లో డయాగ్రామ్ ఉంది, అట్లా కెప్లర్ లాస్లో డయాగ్రామ్ ఉంది, పారాబోలా క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్స్ అన్ని నీట్గా వేసుకోవాలి. అట్లాగే యూనిట్స్ యాజ్ యూజువల్గా యూనిట్స్ మనకి పర్టికులర్గా ఒక యూనిట్ రాస్తే సరిపోద్ది. ఏ కాంపోనెంట్ కన్నా, ఏ ఫిజికల్ క్వాంటిటీ కన్నా ఒకే ఒక యూనిట్, 2 యూనిట్స్ చూస్ చేసుకోకుండా 2-3 యూనిట్స్ చూస్ చేసుకుంటే ఒక యూనిట్ అయితే సరిపోతుంది. డైమెన్షన్స్ చక్కగా మనం ఇన్వర్స్ ఉన్న చోట MLT⁻⁻2 అలా ఉన్నాయనుకోండి, జాగ్రత్తగా మైనస్లు ప్లస్లు డైమెన్షన్లో ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి.
అట్లాగే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 ప్రాబ్లం అన్నా మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తాడు. అందులో మెయిన్గా మోషనియస్ స్ట్రైట్ లైన్లో కన్ఫామ్గా ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంది మేబీ. అట్లాగే ఫ్లూయిడ్స్ నుంచి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఈ 3 చాప్టర్స్ మీద మోర్ ఫోకస్ చేయండి. వీటి నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. ఏ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్. ఫిజిక్స్లో అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి, మరియు ఏ చాప్టర్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ తప్పు చేసే అవకాశం ఉంది? 1 మార్క్ క్వశ్చన్స్లో ఎంసీక్యూలు 3 వస్తాయి, 3 వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 వస్తాయి. 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 వస్తాయి. ఈ ఎంసీక్యూలో మోర్గా మనం ఈ డెఫినేషన్స్ అండ్ ఫార్ములాస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డెఫినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలా, ఫార్ములా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా. అట్లాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా అండ్ డెఫినేషన్స్ ఇవి జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్లో డెఫినేషన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూసుకోవాలా. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఏమన్నా రిలేషన్స్ ఇచ్చినప్పుడు, సపోజ్ మనకి బెర్నౌల్లీస్ థియరం ఉంది. బెర్నౌల్లీస్ థియరంలో P is equal to 1P plus 1/2 rho v square plus rho g h is equal to constant అని ఉంది. దాన్ని పర్టికులర్గా జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఈ టాపిక్స్ టు బి ఫోకస్డ్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్స్ అని ఇక్కడ ఇచ్చాము. ఇవి జాగ్రత్తగా మీరు ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మీకు మోర్ బెనిఫిట్ జరుగుతుంది. గ్రావిటేషన్, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. అట్లాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మన బుక్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆ స్టేట్మెంట్ కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుని దాన్ని జాగ్రత్తగా మనం రాసుకుంటా ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా. అట్లాగే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్. బేసిక్గా మనకి సపోజ్ v is equal to 2 plus 5t square ఇచ్చాడు అనుకోండి, దాని నుంచి యాక్సలరేషన్ డిఫరెన్షియేట్ చేయడం. అట్లాగే ఇన్స్టెంటేనియస్ వెలాసిటీ అవి అడిగినప్పుడు ఇంటిగ్రేషన్ చేయడం. ఇలాంటివి జాగ్రత్త చూసుకోవాలి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మోర్ ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ టార్క్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ టార్క్ మీద మనకి జాగ్రత్తగా 2 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ 1 వర్డ్ క్వశ్చన్స్లో కానీ జాగ్రత్తగా ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అట్లా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, విస్కాసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్. విస్కాసిటీ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, డైమెన్షనల్ ఫార్ములా. సర్ఫేస్ టెన్షన్కి డెఫినేషన్ ఇస్తున్నాడు, ఇవి జాగ్రత్త చూసుకోండి. అట్లాగే వేవ్స్, స్టేషనరీ వేవ్స్ అండ్ బీట్స్, ఈ రెండింటికి డెఫినేషన్ ఉన్నాయి. ఈ డెఫినేషన్ జాగ్రత్తగా చూసుకుని వీటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అయితే కనుక మీరు 1 వర్డ్ క్వశ్చన్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఏ చాప్టర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మనకి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి ఎవరికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే 1 వర్డ్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది డౌట్. కానీ ఐపీ వెయిటేజ్ ప్రకారం మనకి 1 వర్డ్ క్వశ్చన్స్ అనేవి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చెప్తుందంటే ఈ 14 చాప్టర్స్లో నుంచి ఏ చాప్టర్ నుంచి అయినా కానీ 1 వర్డ్ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీరు 1 వర్డ్ క్వశ్చన్స్ 9 అటెంప్ట్ చేయాలంటే మీరు ఈ 14 చాప్టర్ని గ్యారెంటీగా పక్కాగా చదవాల్సిందే. అందుకనే మనం ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ కెన్ బి గివెన్ ఫ్రమ్ ఎనీ అబౌవ్ చాప్టర్స్ అని ఇచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ 14 చాప్టర్లు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సిందే. సో ఫైనల్లీ వన్ మోర్ సజెషన్ ఇక్కడ ఇచ్చాము. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ 9 క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ 15 మినిట్స్లో చేయాలి మనం. అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 14 ఉంటాయి. 14 అటెంప్ట్ చేయాల్సిందే. 60 మినిట్స్ అంటే 1 అవర్ మనం దీన్ని అటెంప్ట్ చేయాలి. అట్లాగే 4 మార్క్ క్వశ్చన్స్ మనం 8 రాయాలి. 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 8 క్వశ్చన్స్ మనం 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు, మనం 2 రాయాలి. వీటిని 30 మినిట్స్లో మనం కంప్లీట్ చేసేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి టైం మిగులుతుంది. ఎందుకు మిగులుతుంది అంటే వెరిఫికేషన్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్ లాస్ట్ 15 మినిట్స్ చేసి మీరు ఎగ్జామ్ బెస్ట్గా రాస్తారు.